नमस्कार। मैं डॉक्टर किशन चंद्रा आज यहाँ तेलंगाना में जो हमारे किसान सेवक हैं चैतन्य जी, उनके तेलंगाना में आंध्रा में बहुत अच्छा काम कर रहे हैं। जितने भी प्रोडक्ट हैं हमारे, वो चाहे आपका NWDC हो जो नया है, कवच निकला के नाम से निकला है, चाहे OWDC हो, चाहे हमारा गाढ़ा गौमूत्र हो, सभी को प्रयोग करा रहे हैं। और उसका जो रिस्पांस आ रहा है हमारे यहाँ पर फील्ड से, उसके बारे में थोड़ा इनसे मैं जानना चाहूँगा और इनका एक्सपीरियंस क्या है, क्योंकि ये खुद भी यूज़ कर रहे हैं। इन्होंने मैंगो में यूज़ किया हुआ है, तो ज़रा आप बताइए कि पहली बात तो मैंगो में कैसे यूज़ किया, एक तो ये आएगा, कैसा कैसा रिस्पांस है, किसानों को क्या रिस्पांस है, उनको क्या क्या रिजल्ट्स मिल रहा है। నా పేరు చైతన్య అండి. ఏపీఎన్ తెలంగాణకి OWDC డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ సప్లై డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. సో పర్సనల్గా నా మ్యాంగో ఫామ్లో ఎన్హాన్సర్ వాడటం జరిగింది. దానికి ముందు OWDC NWDC రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్హాన్సర్ ఏంటంటే అబాయోటిక్ స్ట్రెస్ వల్ల ఈ ఒక్క సీజన్లో మ్యాంగో ఒక కాపు పూత అంత విధంగా ఆశించే విధంగా రాలేదు. సో డాక్టర్ గారు ఎప్పుడైతే ఎన్హాన్సర్ లాంచ్ చేశారో అదొక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పొచ్చు. సో ఎన్హాన్సర్ని నేను పర్సనల్గా వాడినంత వల్ల రిపీటెడ్గా 3-4 సార్లు వాడాను పోతప్పుడు. దాని తర్వాత పింద్ అవ్వటం కానివ్వండి చాలా అద్భుతంగా జరిగింది. దాని తర్వాత పిందె సైతప్పుడు OWDC NWDC వాడినతే సో ఎటువంటి పెస్ట్ కూడా రాలేదు. ముఖ్యంగా NWDC 21 డేస్ తిప్పిన తర్వాత సున్నం క్విక్ లైమ్ అంటాం, అది యాడ్ చేసిన తర్వాత ఒక 3 hours సెటిల్మెంట్ టైం తర్వాత మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి పెస్ట్ కూడా ఆశించే విధంగా ఉంటుంది. సో దాని తర్వాత ఎన్హాన్సర్ అనేది 6th డే ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా సైజింగ్ అనేది చాలా బాగా వచ్చాయి. సో పెస్టిసైడ్స్ యొక్క యూసేజ్ కూడా 25% వరకు చాలా వరకు తగ్గిందని రైతులు కూడా అంటున్నారు. సో ఎన్హాన్సర్ ఒక గొప్ప ఆవిష్కరణ. సో రైతులు మ్యాంగోకి ఎటువంటి ఆర్గనైజేషన్ చేసుకుంటామో ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో मैंगो में क्या शेड्यूल दिया आपने, कैसे कैसे दिया, कैसे कैसे उसमें डोजेज दी, कितना डोज दी, पर एकड़ कितना दिया, प्लांट कितना पुराना है, तो डिटेल जरा बताइए उसमें. యా మ్యాంగో యొక్క వయసు వచ్చేసి 8 years, కానీ 8 years అంటే ఎవరు నమ్మరు. అది విధంగా 12 years 13 years ప్లాంట్ అంటే నమ్ముతారు. ఎందుకంటే మనం రిపీటెడ్గా 3 years 4 years నుంచి కూడా OWDC కంటిన్యూస్గా యూజ్ చేయడం వస్తూనే ఉన్నాం. సో ఆ వీడియోస్ అన్ని కూడా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో ఈ వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఆ వీడియో కూడా యాడ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఏ విధంగా అయితే OWDC యూసేజ్ కానీ ఎన్హాన్సర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన NWDC కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూస్తారు వీడియోస్లో. లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవ్రీ 10 days కూడాను 200 liters per acre కింద వదులుతూనే ఉన్నాం. సో రిపీటెడ్గా ఎవ్రీ వీక్ వెళ్తూనే ఉంది. సో ఎవ్రీ వీక్ 200 liters per acre డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వెళ్తా ఉంది. ఫ్లడ్ ఇరిగేషన్ మాకు అంత ఆసజంగా లేదు. డ్రిప్ టోటల్ 50 acres కూడా డ్రిప్ కిందనే వెళ్తుంది. స్ప్రే వచ్చేసి OWDC మంత్లీ ట్వైస్ చేస్తాము. సో NWDC వచ్చేసి 21 days ఒకసారి డెఫినెట్గా చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. वो बनाते हैं स्टोन एलिमेंट, बनाया हुआ कि नहीं? वो మైక్రో న్యూట్రియన్స్ అని చెప్పేసి మన కల్చర్ అవుట్ చేశారు OWDC లోనే. సో 3 types ఆఫ్ ఆయిల్ సీడ్స్, 3 types ఆఫ్ పిండి పదార్థాలు, ఎటువంటి మినువులు కానివ్వండి, సో పల్సెస్ మనం ఏదైతే అనుకున్న గ్రౌండ్ నట్స్ ఆయిల్ సీడ్ కింద వస్తుంది, నువ్వులు సీసేమ్ సో ఆయిల్ సీడ్ కింద వస్తుంది. సో దాంతోపాటు తౌడు యూజ్ చేసుకోవచ్చు జింక్ వల్ల. సో ఇవన్నీ కూడా యూజ్ చేసిన తర్వాత కాపర్ మెటల్ ఒకటి, ఐరన్ మెటల్ ఒకటి వేసుకుంటే సో కాపర్ ప్లస్ ఐరన్, సో మైక్రో న్యూట్రియన్ సొల్యూషన్ కూడాను దీనివల్ల తయారవుతుంది. సో స్టోన్స్ టైప్స్ ఏంటంటే 6 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, మార్బుల్ కానీ గ్రానైట్, పాలరాయి, సున్నప్రాయి అన్నీ కూడాను. అవన్నీ వేసుకొని 20 liters వేసుకుంటే అది ఒక మినరల్ ఎలిమెంట్ కింద తయారవుతుంది. 6 stones लीजिए या आप n नंबर आप कितने भी ले सकते हैं, 6 लें, 7 लें, 8 लें, 10 लें, जितना मिले उसको लेके ले. మనకి దొరికిన అవైలబుల్ అన్ని రాళ్ళు కూడా వేసుకోవచ్చు. और जब यूज करना है कितना % यूज करते हैं इसका? 30%. आपका माइक्रोन्यूट्रिएंट 30% जो लीव्स का एक्सट्रैक्ट निकालते हैं. तो लीव्स कौन सी लेते हैं? जो गाय भैंस नहीं खाती, तो वो बताइए कि आप वो यूज कर रहे हैं कि नहीं कर रहे हैं? अभी नहीं. అవి స్టోన్స్ లిక్విడ్ వచ్చేసి 2-3 times యూజ్ చేసిన తర్వాత % కూడా మనం యూజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. रिजल्ट्स आपको 10% में मिलेगा, लेकिन अगर जब फुल डोज जाएगा तो साइज बढ़ेगा. 30% యూజ్ సైజ్ బాగా వస్తుందని డాక్టర్ గారు అంటున్నారు. अभी कितना साइज आपको मिल रहा है क्या? సో ఇప్పుడు వచ్చేసి పర్ ఒక కాయ చూసుకుంటే మాత్రం 400 to 500 grams వరకు ఉంటుంది. नहीं तो आपको वो कितना मिल रहा है? यील्ड इस बार पहले से कैसा आ रहा है? సో ఈల్డ్ कैसा हुआ? ఫ్లవరింగ్ కూడాను
చుట్టుపక్కల తోటలతో పోల్చుకుంటే చాలా బాగా వచ్చింది. సో దాని తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఎన్హాన్సర్ బాగా ఉపయోగపడింది. సో దాని తర్వాత ఫ్రూట్ సైజ్ కూడాను పర్ ఎకర్ వచ్చేసి దానికి 10 to 12 టన్స్ దాకా వచ్చింది. फ्रूट ड्रॉपिंग फ्लावर ड्रॉपिंग वगैरह के कैसा మినిమల్ డ్రాపింగ్ అని చెప్పుకోవచ్చు. జనరల్లీ పాలినేషన్ బాగా అయ్యింది మనకి మన తోటలో. సో దేనివల్ల అంటే ఈ జాగ్రీ యూస్ చేస్తాం, ఓడబ్ల్యూసీలో జాగ్రీ యూస్ చేస్తాము. ఆ జాగ్రీ వల్ల హనీ బీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. మనం ఓడబ్ల్యూసీ ఎన్డబ్ల్యూసీ రిపీట్గా యూజ్ చేసుకుంటుంటే ఆ యొక్క స్వీట్ స్మెల్కి హనీ బీస్ కూడా వచ్చి పాలినేషన్ బాగా జరుగుతుంది. यस बिल्कुल सही है. जो मतलब पॉलिनेशन करने के लिए इसीलिए इसमें जेगरी डाला जाता है. और ये खासियत है कि जो अगर NWDC यूज़ कर रहे हैं तो जो पैथोजेनिक आपके बैक्टीरिया हैं, आपके जो पेस्ट हैं उसको मारेगा, लेकिन जो आपके यूज़फुल है उसको नहीं मारेगा. ये सही है. और अपना कॉन्टैक्ट नंबर बताइए. कोई आप और जानकारी लेना चाहे, कुछ मटेरियल लेना चाहे तो क्या कैसे कॉन्टैक्ट करें? యూ కెన్ కాంటాక్ట్. మీరు డెక్కన్ డెల్టా అగ్రి సొల్యూషన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు చైతన్య. ఫోన్ నెంబర్ వచ్చేసి 6379463237. ఏపీ స్టేట్స్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్. సో चैतन्य माय नेम, डेक्कन डेल्टा एग्री सॉल्यूशंस प्राइवेट लिमिटेड इज अ कंपनी. अच्छा, अगर कोई एज ए सोशल वर्क करना चाहे, किसान सेवक बनना चाहे, जो भी मतलब आपके साथ काम करना चाहे तो उसको भी आप अलाउ करते हैं? Yes, we can definitely allow the Kisan Sevak who are being a sub-distributionship. So you can contact me as well as who are taking sub-distribution. So ఎవరైతే సబ్-డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారో రెండు రాష్ట్రాల్లోనూ, విజయవాడ కానీ విజయవాడ, సో హైదరాబాద్లోనే ఇద్దరికి ఇచ్చాము. సో దాని తర్వాత ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో రాజమండ్రి కానివ్వండి, సో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సేమ్ నెంబర్ చైతన్య 6379463237. हाँ, तो एक ये सजेशन हमारा है कि जब भी आप किसी को किसान सेवक बनाएं आपके साथ में, तो देखें कि किसान पहले तो खुद यूज़ करे, हर चीज़ यूज़ करे. यूज़ करने के बाद उसका फील्ड होना चाहिए. जब उसको रिजल्ट मिले तब आगे बताए अपना एक्सपीरियंस. ये नहीं खाली ब्लाइंडली ले लिया और कर लिया, कोई इसमें मार्जिन ज़्यादा नहीं है. आपको मालूम है सोशल वर्क है, तो इसमें जो है ये ज़रूरी है कि किसान पहले यूज़ करे, उसके बाद वही चीज़ आगे बताए. ठीक, तो ये ध्यान रखिएगा. ఇది ఒక కిసాన్స్ రైతుల కోసం చేయబడింది కాబట్టి మార్జిన్స్ గురించి ఆలోచించకుండా, సో బెటర్ మార్జిన్స్ రిపీటెడ్గా వాల్యూమ్స్ ఎక్కువైతే మీకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది డిస్ట్రిబ్యూషన్స్కి. సో మీరు ఫార్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ దాని యొక్క వీడియోస్ని రిపీటెడ్గా మన ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.